పీలేరు నియోజకవర్గం ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. రాజంపేట లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచింది. టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో పీలేరు నుంచే గెలిచారు. 2014, 2019 వరుసగా వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. వైసీపీ మరోసారి చింతల రామచంద్రారెడ్డికి టికెట్ కేటాయించారు. వైసీపీ హ్యాట్రిక్ విజయం మీద కన్నేసింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీకి దిగారు. పీలేరులో ఈసారి రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో పీలేరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వేలో పీలేరు వైసీపీ అభ్యర్థికి 47% ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 49% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 4% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైంది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత పీలేరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పీలేరు నియోజకవర్గంలో వైసీపీకి 51% ఓటింగ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 47% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో ఇతరులకు 2% ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. పీలేరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 47% ఓటు షేరు వచ్చే అవకాశాలుంటే పందెంకోళ్ళు 2 సర్వే నాటికి ఓటర్ మూడు మొత్తం మారిపోయింది. తాజా సర్వేలో చింతలకు 51% ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన లీడ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి గత సర్వేలో 49% ఓటు షేర్ రాగా తాజా సర్వేలో 47%కి తగ్గింది. ఇతరులకు గత సర్వేలో 4%, తాజా సర్వేలో 2% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తోంది. సో పీలేరులో ప్రస్తుత పరిణామాల ప్రకారం వైసీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో పీలేరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో నల్లారి కిషోర్కు సానుభూతి పవనాలైతే బలంగా కనిపిస్తున్నాయి. గ్రౌండ్లో యాక్టివ్గా నల్లారి ప్రచారాలు చేస్తుండడం ఆయనకి కాస్త అడ్వాంటేజ్. ఇక వైసీపీ అభ్యర్థి చింతలకు క్లీన్ ఇమేజు ఆయనకు అదనపు బలంగా చెప్పుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉండడం ఆయనకు మరో పెద్ద అడ్వాంటేజ్. ప్రతి 2 మండలాల సమస్యల పరిష్కారానికి ఒక లీడర్ని నియమించడం కూడా ఆయనకి అనుకూలమైనటువంటి అంశంగా మారింది. ఇక పీలేరు, వాల్మీకిపురం మండలాల్లో కొత్త హాస్పిటల్స్ని ప్రారంభించడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చే మరో ఫ్యాక్టర్. ఇక ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పీలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.